గద్దె దించాలి అని అయితే బలంగా కోరుకున్నారు. జగన్ని గద్దె దించాలి, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలి అని అయితే ఒక బలమైన సంకల్పంతో వెళ్ళారు. పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ప్రధానంగా గిరిజన తాండాల్లో ఉన్న ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో వైసీపీ ఓటు బ్యాంక్, దాన్ని కొల్లగొట్టేందుకు ఒక అద్భుత ఆయుధంగా ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా సుదూర ప్రాంతాల రాష్ట్రంలోని గిరిజన ప్రాబల్యం ఎక్కువ ఉన్న తాండాల్లో ఆయన పర్యటిస్తున్నారు, గిరిజనుల్లో కలుస్తున్నారు, మమేకం అవుతున్నారు. అలాగే గిరిజనుల తీసుకుంటున్నారు. ఒక రకంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. ఇప్పటి వరకు కొన్ని దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం కూడా వీళ్ళని పట్టించుకోలేదు. దీంతో గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ అభివృద్ధి లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని గిరిజన ప్రాంతాలని డెవలప్ చేస్తోంది. 2020లో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమం ద్వారా రాష్ట్రాలకు నిధులిస్తుంది. కూడా ఈ నిధులు వచ్చాయి, కానీ అప్పట్లో ఈ నిధులను వేరే కార్యక్రమాలకు ఉపయోగించేశారు. ఇప్పుడు కేంద్రం ఇస్తున్న నిధులతోనే